అన్ని దేశాలు వంగి నమస్కారం చేస్తాయి ఈ దేశాన్ని. కనుక మా శాంతంలో సముద్రం లాంటిది ప్రశాంతంగా ఉంచండి, ఏదో అలా ఉంటున్నారు కదా అనేటట్టుగా కాదు. విచిత్రం ఏంటో తెలుసిన, శాంతమంతా మా భారతదేశంలో గొప్పగా ఉంది, కానీ మా ప్రళయమంతా కూడా మా అమ్మల దగ్గరనే ఉంది. ఒక్కసారి వాళ్ళ కనుక మనసు నచ్చలేదా సొంత కొడుకులను భర్తలే వాళ్ళకి చూడరు. కనుక ఎక్కడైనా సరే అలాంటి ఒక ప్రక్రియ జరిగితే అలాంటి వాడిని కోతుల మందగా వచ్చి వేటాడి వెళ్ళినట్లు, ఇలా ఒక కోతుల మంద వెళ్ళి వేటాడి అసురులందరినీ ప్రకటించేశారు. అలా మా అమ్మల జోలికి వస్తే అందరికీ కూడా వానర తండ్రులమై ప్రతి దగ్గరికి బయలుదేరితే బహుశా లెక్క పెట్టుకోవడానికి కాదు, భారతం యొక్క విస్తీర్ణత మోహించడానికి కూడా మీకు పరిధి ఉండదు. ఇది గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు. మరొకటి, ఈ సింధూరికి సింధూర్ అనేటువంటి నామధేయం వారు ఎలా పెట్టారు అనేటువంటి విధానం కన్నా హనుమ సీత దగ్గర మాట అడిగాడట, అమ్మ రోజు సింధూరం పెట్టుకుంటా, ఏదో పెద్దగా అలంకరించుకునేది ఏమిటి, మా రాముడు ఎదురు చూస్తున్నాడు, తమ్ముడు వెళ్దాను రా పట్టాభిషేకానికి అంటే, లేలే నీ రాముడు అక్కడ అంత ఆనందంగా ఉన్నాడంటే దానికి కారణం నేను ఈనాడు సింధూరం ధరించమని చెప్పిందటండి. అంతొక్కడే మాట. భక్తుడి ప్రేమిస్తుందో తెలిసిన అంటే, నువ్వు ముఖానికి కొంచెం సింధూరం పెట్టుకుంటే నీకు అంత భాగ్యం ఆ రాముడికి అయితే, మా రాముడి గురించి నా శరీరానికి అంత సింధూరం రాసుకుంటానని సింధూరం రాసుకొని తిరిగినటువంటి వాడు హనుమ. అట్లాంటి హనుమాంశ నుంచి ఈనాడు ఎప్పుడో హనుమ కథ విన్నామేమో కానీ